హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజు అయితే నేను చిన్న పిల్లలకి ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను. ఫస్ట్ 3 years బేబీకి చూడండి ఎంత క్యూట్గా ఉందో. చిన్నది టాప్ అన్నమాట, చిన్న టాప్ టాజల్స్ పెట్టాను. దీనికి బాటమ్ ప్యాంట్ ఎలాస్టిక్ అండ్ చిన్ని క్యూట్ హ్యాండ్ బ్యాగ్. ఎలా ఉంది? ఇది ఇలా ఒక సెట్. నెక్స్ట్ ఇది కూడా 3 years బేబీకే చిన్న బిల్లి ఫ్రాక్. దీనికి ఫ్రంట్ రౌండ్ నెక్ అండ్ ఇలా డిజైన్ ఇచ్చాను అనమాట. మొత్తం ఫ్రిల్స్ పెట్టాను, ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఫ్రిల్సే ఉంటాయి. అండ్ ఇక్కడ చిన్న బాబు కనిపిస్తుందా, చిన్న టాజెస్. ఎలా ఉంది ఈ ఫ్రాక్? మీకు ఎలా అనిపించింది చూడండి. ఇప్పుడు ఇది కూడా 3 years పాపకే, ఈ 3 ఒక పాపకే. ఇది ఆర్గెన్జా క్లాత్ అండి, అవి 2 కాటన్, కడీ కాటన్ అంటారు కదా అవి. ఇది ఆర్గెన్జా క్లాత్. పైన ఏమో పింక్ ఆనియన్ కలర్, కిందన ఇలా. అండ్ కింద చూసారా డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను నేను. 2 sides జిగ్జాగ్ చేసి దాన్ని కొంచెం ఫ్రిల్స్ పెట్టుకొని వచ్చాను అనమాట. దానివల్ల ఇంకా హైలైట్ అయ్యింది. వెనకాల 2 టాజల్స్ పెట్టాను, ఫ్రంట్కి చిన్న పువ్వు పెట్టాను. ఇది కూడా 3 years బేబీకే. ఈ 3 హైదరాబాద్ కొరియర్ చేయాలి ఇప్పుడు. ఇది నా ఫ్రెండ్ ఆర్డర్ ఇచ్చిందండి, మా ఫస్ట్ ఆర్డర్ ఇది. అండ్ నెక్స్ట్ మా పాపవి కాటన్ ఫ్రాక్స్ డైలీ వేర్. ఇవి 1 meter క్లాత్తోనే 6 years బేబీకి షార్ట్ ఫ్రాక్ అనమాట. మీకు ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలంటే నా వీడియోస్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది నార్మల్ ఫ్రాక్, దీనికి హ్యాండ్స్ అనేవి ఇలా వస్తాయి, రఫుల్ హ్యాండ్స్. దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నా వీడియోలో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది కూడా 80 meters క్లాత్ అండి, 1 meter క్లాత్, కాటన్ క్లాత్. బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా అవి నచ్చి తీసుకున్నాను. ఈ డిజైన్ అన్నది ఇలా చూడండి, ఎక్కడ గేర్ కూడా ఎక్కువగానే వచ్చింది. ఇది కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నా ఛానల్లో ఉంటుంది, స్టార్టింగ్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది మా పాప కోసం నేను డిజైన్ చేసుకున్న ఫ్రాక్. పైన సిల్వర్ కలర్, కిందన పీకాక్ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్. ఇది నెట్ ఫ్యాబ్రిక్, లోపల సాటిన్ వేసాను. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇవన్నీ ఫ్లవర్స్ పెట్టాను, కానీ మా పాప తీసేసింది, ఇది ఒక్కటే ఉంచింది. హ్యాండ్స్ ఏమో ఇలా ఇచ్చాను, హ్యాండ్ స్లీవ్లెస్ అన్నమాట. ఇది మీకు ఎలా అనిపించింది? ఫుల్ గేర్. నేను స్టిచ్చింగ్ చేసినవి ఏవి కూడా మీకు గుచ్చుకునేటట్టుగా అయితే ఉండదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది. చూపిస్తాను. ఇది కూడా నేను మా పాపకు స్టిచ్ చేశానండి. నెట్ క్లాత్, సాటిన్ లోపల అండ్ కాటన్ క్లాత్ 3 ఉన్నాయి. దీనికి పఫ్ హ్యాండ్స్. ఇప్పుడు దేవరా హీరోయిన్ వేసుకుంటుంది కదా జాహ్నవి, అదే సేమ్. చూడండి, మీకు ఆ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఆ హ్యాండ్స్ ఎలా పెట్టాలనేది చెప్తాను. ఇది అంబ్రెల్లా అండి, టోటల్ అంబ్రెల్లా. కిందన కట్ వర్క్ అనేది నేను సపరేట్గా యాడ్ చేశాను. ఈ ఫ్లవర్స్ కూడా నేను సపరేట్గా కొనేసి యాడ్ చేశాను, రెడీమేడ్ లుక్ రావడానికి. ఈ ఫ్రాక్ ఎలా అనిపించింది మీకు? అండ్ ఇది మా పాప బర్త్డేకి తీసుకున్నాను. ఇది హాఫ్ సెమీ స్టిచ్డ్ అనమాట. లంగా
ఇది జాకెట్. హాఫ్ బ్లౌజ్ అయితే తను వేసుకోదని ఫుల్ బ్లౌజ్ స్టిచ్ చేశాను. అండ్ లంగా జాకెట్ కూడా ఉంటుంది, ఇదే మోడల్. పఫ్ హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. గ్రీన్ కలర్ది ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. 6 years బేబీకి లంగా జాకెట్ ఎలా స్టిచ్ చేయాలి మంచి మెజర్మెంట్స్తో నేనైతే చెప్పాను. మా పాపకి ఈ డ్రెస్ ఒకటి, నేను ఇది ఫోటో పెడతాను వేసుకున్నాక ఎలా ఉందనేది. అండ్ ఇదొకటి జెమిచు అండి. జెమిచు ఫ్రాక్తో శారీతో ఇలా అయితే స్టిచ్ చేశాను నేను. నాకు మా పాపకి స్టిచ్ చేసుకున్నాను. ఫ్రంట్ స్వీట్ హార్ట్ నెక్ పెట్టాను, బ్యాక్ రౌండ్, ప్రతిదీ ప్రిన్స్ కట్ అయితే నాకు ఉంటుంది. ఫుల్ గేర్ అనమాట, యాంకిల్ లెంత్ ఫుల్ గేర్ చూడండి. ఇది కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంది. నేను మా పాపకి స్టిచ్ చేసుకున్నాను. ఇది బెలూన్ హ్యాండ్స్, చూసారా ఎంత బాగుందో. ఈ లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలనేది స్టిచ్ చేసుకోవాలనేది నా ఛానల్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది మా డాటర్ ఫ్రాక్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఇది మా డాటర్ ఫ్రాక్ అనమాట, సేమ్ స్వీట్ హార్ట్ నెక్, బ్యాక్ రౌండ్. నేను దేనికి కూడా పిల్లలకి జిప్ అనేది ప్రొవైడ్ చేయను, ఎందుకంటే ఊరికే జిప్ పోతే ఇంకా అది వేసుకోవాలనిపించదు. అందుకోసమే ఒక హుక్స్ అనేది పెడతాను. హ్యాండ్స్ అనేవి రఫుల్ హ్యాండ్స్ అనమాట, క్లాత్ సరిపోలేదు, ఎందుకంటే 5 meters ఇద్దరికి అంటే అవ్వలేదు. ఇది కూడా ఫుల్ గేర్ చూడండి, ఫుల్ గేర్ వచ్చింది. ఈ ఫ్రాక్ మీకు ఎలా అనిపించింది? పైది 1 meter తీసుకున్నాను, కిందది 6 meters వచ్చింది బ్లౌజ్తో పాటు. లోపల సాటిన్ యూజ్ చేశాను, క్రేప్ కూడా యూజ్ చేశాను. పిల్లలకైతే ఎక్కడ మనకు కానీ పిల్లలకు కానీ ఎక్కడ గుచ్చుకోకుండానే నేను చెప్తాను. చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఎవరికైనా సరే నేను ఇలాగే స్టిచ్ చేస్తాను, ఎక్కడ కూడా మనకి గుచ్చుకోకూడదు అనమాట. ఇదొక ఫ్రాక్. ఇంకా ఇప్పుడు నేను వేసుకునే ఫ్రాక్ కూడా స్టిచ్ చేసిందే. టాప్ ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్, బ్యాక్ రౌండ్ పెట్టాను, చిన్న చిన్న టజిల్స్ పెట్టాను. ఇక్కడ అంబ్రెల్లా పెట్టానండి, హిప్ నుంచి ఇది అంబ్రెల్లా, ఇది స్ట్రైట్ కట్ ఫ్రిల్స్ పెట్టాను. ఇది వేరే వాళ్ళది క్లయింట్ది. మీకు ఎలా అనిపించింది? నేనైతే వేసుకున్నాను ఒక స్టిచ్ వేసి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది మీషోలో తీసుకున్నాను, 180 అరౌండ్ 200లో ఉంటుంది శారీయే. ఇది కూడా మా పాపకి నేను తీసుకున్నాము. ఆ ఫ్రాక్ కనిపించట్లేదు ఎక్కడ ఉందో. నేను మ్యాక్సిమం స్వీట్ హార్ట్ నెక్ బ్యాక్ రౌండే పెట్టుకుంటాను. ఇది స్వీట్ హార్ట్ నెక్, ఇదిగోండి బ్యాక్ రౌండ్, ఫ్రంట్ ప్రిన్స్ కట్ అండి, ఫుల్ హ్యాండ్స్. ఇది యాంకిల్ లెంత్, కొంచెం పైకే ఉంటుంది. ఈ టాప్ ఎక్కడికైతే ఉందో అలానే ఇది కూడా ఉంటుంది, చూసారా? ఇది ఎలా అనిపించింది మీకు? ఇందులో ఏ మోడల్ నచ్చింది, ఏ మోడల్ కావాలి ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నేను అది కుట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.